సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పరిపాలనా సౌలభ్యం కొరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. ఘంటసాల మండల పరిధిలోని యండకుదురు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలను పంచాయతీ సర్పంచ్ ముళ్లపూడి పట్టాభి అధ్యక్షతన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి ఆర్లగడ్డ శివరామ ప్రసాద్ పర్యవేక్షణలో భవనాలను ప్రారంభించడంతో పాటు శిలాఫలకాలను ఆవిష్కరించారు. 23.94 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో రైతు భరోసా కేంద్రాన్ని, అలాగే 43.60 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయ భవనాలను నిర్మించినట్లు పంచాయతీరాజ్ శాఖ ఏఈ జె నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కొరకు గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో తాము అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయాలు రద్దు చేస్తామని చెప్పటాన్ని తప్పుబట్టారు. మరోసారి జగన్ గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్టేనని, జగన్ ఓడితే పేదలు ఓడినట్టేనని ఈ సందర్భంగా రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల మురళి, ఎంపీపీ వేమూరి రజనీ కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎండకుదురులో గ్రామ సచివాలయం ఆర్బీకే 2 ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఎల్ఎస్ సెంటర్లు, దీంతోపాటు వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళి పని చేయించుకోవడానికి ఇబ్బందిని తగ్గించి సౌలభ్యం, పరిపాలనా సౌలభ్యం గ్రామాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇవాళ నిన్న స్టేట్మెంట్ చూస్తే ట్విట్టర్లో లోకేష్ గారు గ్రామ సచివాలయాన్ని రద్దు చేస్తానంటున్నాడు. ఈ గ్రామ సచివాలయం రద్దు చేయడం అంటే పరిపాలనని మళ్ళా జన్మభూమి కమిటీలోకి తీసుకెళ్దామని తప్ప ఇంకొక ఆలోచనే కాదు. అది చాలా పొరపాటు ఆలోచన. ఇక్కడ ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా మీ ఫంక్షన్ కావాలంటే వయసు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని రకాలుగా సచివాలయ సిబ్బందితో ఉపయోగకరంగా ఉంది. దాన్ని రద్దు చేయడం అంటే మీ అందరూ ఆలోచించాలా. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పార్టీ జెండా ఇంటి మీద ఉంది, ఎవరు మన పార్టీయే కాదా అని ఏ పనిలోనూ చూడరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటమంటే పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి బతుకులు బాగు చేయడం కోసం ఆలోచన. ఆ పేదవాడిని బతుకుని బాగు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు వాడినట్టు అవుతుంది. అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి జనం సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం. యాత్ర 2 చిత్రాన్ని సిరి వెంకట థియేటర్లో విడుదలవ్వడంతో వైసీపీ శ్రేణులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. యాత్ర 2 చిత్రాన్ని సిరి వెంకట థియేటర్లో విడుదలవ్వడంతో వైసీపీ శ్రేణులతో ఆ ప్రాంతం అంతా కిటకిటలాడింది. యాత్ర మొదటి భాగంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి వివరించగా, యాత్ర 2లో వైఎస్ఆర్ కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం గురించి ప్రస్తావన అందరికీ మెచ్చే విధంగా చిత్రీకరించారని మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా ఈ సందర్భంగా తెలిపారు. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, వైసీపీ నాయకులు వాలిశెట్టి రవి, శంకర్, ఫరీద్, చిటికిన నాగేశ్వరరావు, గుడవల్లి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా మళ్ళీ ఫస్ట్ సినిమా చూడటానికి మనందరం కూడా సంసిద్ధమయ్యి మనందరం కూడా సినిమా హాల్ దగ్గర రావడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి విగ్రహాలకి పూలబాల వేసి ఇప్పుడే ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యాత్ర సినిమా ద్వారా ప్రజలకి చైతన్యం పరిచేటటువంటి విధానంగా ఏదైతే మళ్ళీ రాజశేఖర రెడ్డి ఫస్ట్ విడతల్లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలకి చేసినటువంటి వినూతమైనటువంటి మరి ప్రజానికానికి ఏదైతే ప్రజల ముందుకు వెళ్ళారో అది ద్విచక్రమంగా మరి సినిమాలో చూపించడంలో మరి ప్రతి ఒక్కరు ఆశీర్వదితులు అయ్యారు. మరి ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలనగా ముందుకెళ్లారో అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే ప్రజలకు ఏ విధమైనటువంటి మాటలు వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా చూపడం జరిగింది. రెండో భాగంలో మనం విన్నది ఏంటంటే ఇప్పుడు చూస్తాకే లోపలికి వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఏ విధంగా ఆయనకి అష్ట కష్టాలు పెట్టారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్నీ కూడా కళ్ళు కట్టినట్టుగా ఉన్నట్టుగా మరి చిత్రంలో చూపించడం జరుగుతుంది. ఆ చిత్రం ద్వారా ప్రజలందరూ కూడా ఎందువల్లనే రాజశేఖర కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ యొక్క సినిమాలో రావటం జరిగింది. యాత్ర 1 చూశారు, ఇప్పుడు మళ్ళీ యాత్ర 2 చూడమని ప్రజలందరూ. ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడి
సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో దానిలో భాగంగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో ఒకసారి అవకాశం అని చెప్పి ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని పాదయాత్ర ద్వారా సచివాలయం ఏర్పాటు చేసి వాలంటరీ సంస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మరి ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రజలు తిరగకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలి. అలాగే రామరాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన ఏవైతే సంకల్పించారో జగన్ గారు అవన్నీ కూడా చేసి చూపించారు. మరి ఇంకా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఈ యాత్రా సినిమాని మీరు అందరూ కూడా చూడాలి. చూస్తే మరి జగన్ గారు కానీ ఆయన తండ్రి గారు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల కోసం ఎంత త్యాగాలు చేశారో మనకు అందరికి కూడా తెలుస్తుంది. మరి అలాగే ప్రజలు బందరపట్నం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మద్దతుగా మరి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదే రకంగా పేదవారిని ధనవంతులు సమానంగా సమదృష్టితో పాలిస్తున్నటువంటి మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మరి పేదవారు ధనికులకి మధ్యన జరిగే ఈ పోరాటంలో మరి పేదవారి విజయం గెలవాలని అదే రకంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఆయన రేపు పొద్దున మేనిఫెస్టోలో ఏమైతే ఒకవేళ వాగ్దానంలో ఇస్తాడో ఆ వాగ్దానాలను 100% ఆయన నెరవేర్చి తీసుకొని వెళ్తాడనేది ప్రజలకు దృఢమైన నమ్మకం ఉంది. మరి 2 పార్టీల మద్దతు కలయిక అలాగే ఇంకో పార్టీ కూడా కలిసే అవకాశం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పట్టాభి స్మారక భవనం నిర్మాణంపై ఇచ్చిన వినతి పత్రాలు పిచ్చి కాగితాలుగా వర్ణించిన మేయర్ వినతి పత్రాలను పరిశీలించి వాస్తవాలు గ్రహించాలి. పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి కమిటీ సభ్యులు సూచించారు. పట్టాభి స్మారక భవనం నిర్మాణంపై సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు పిచ్చి కాగితాలు అని మేయర్ పేర్కొంటాన్ని పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు తప్పుబట్టారు. సిలింబి అగ్రహారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు పుప్పాల ప్రసాద్, పివి ఫణికుమార్, మాదివాడ వెంకట నరసింహారావు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, కేవీ రామారావులు మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో కమిటీ సభ్యులు మేయర్ ఇంటికి వెళ్లి కలిసి పట్టాభి స్మారక భవన నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని వినతి పత్రం ఇచ్చిన విషయం మీడియాలో రావటం విదితమే అన్నారు. కానీ ఈ భవన నిర్మాణం కోసం ఎవరూ కలవలేదని మేయర్ మీడియాలో అవాస్తవాలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. భవన నిర్మాణానికి సాధ్యమైనంతగా త్వరగా అనుమతినివ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఒక కమిటీని కూడా రిజిస్ట్రేషన్ చేసి దాని మీద పోరాటం చేయటం అనేది జరుగుతుంది. అయితే సాక్షాత్తు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల ద్వారా స్థానిక నగరపాలక సంస్థకి ఒక రొటీన్ కోర్సులో అనుమతి కోసం పంపిస్తే దాదాపుగా సంవత్సరం నుంచి జాప్యం చేయటం అనేది జరుగుతుంది. నిన్ననే ఒక ప్రెస్ మీట్లో గౌరవ నగరపాలక సంస్థ మేయర్ గారు మాట్లాడుతూ పిచ్చి కాగితాలు ఇచ్చి వెళ్ళారు, దానికి ఏమాత్రం అందులో విషయం ఏమి లేదు అని చెప్పడం అనేది నిజంగా దురదృష్టకరం. గౌరవ మేయర్ గారు గమనించాలి, 25/4/22న రెవెన్యూ సెక్రటరీ గారు చీఫ్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇది పిచ్చి కాగితమా? తదుపరి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ వారికి ఎంఆర్ఓ గారికి పంపి స్థలం కేటాయించమని సర్వే చేసి ఇచ్చినటువంటిది 30/4/22 ఇది పిచ్చి కాగితమా? లేదు, ఇక్కడి నుంచి దీని దరిమిల అనేక పర్యాయములు మేము దాదాపుగా దీన్ని ఈ విధంగా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అనుమతి ఇవ్వకపోవడంలో జాప్యం చేస్తూ, అంతేకాకుండా కలెక్టర్ గారికి ఈ కమిటీగా ఒక నిర్మాణం చేసి రిజిస్టర్ చేసుకుని ఈ కమిటీ 15/2/23న జిల్లా కలెక్టర్ గారికి దాదాపుగా 10 సార్లు 15/2/23 నుంచి అనేక పర్యాయములు స్పందనలో ఈ నగరపాలక సంస్థ వారి నుంచి అనుమతి ఇప్పించవలసిందిగా 10 సార్లు రిప్రజెంటేషన్ మరి మా బోరాజు పట్టాభి సీతారామయ్య కమిటీ అధ్యక్షుడైనటువంటి సోడిశెట్టి బాలాజీ గారు ప్రముఖ న్యాయవాది, ఆయన వేమూరి రామకృష్ణ గారు, నేను, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి గారు, పుప్పాల ప్రసాద్ గారు, మా కమిటీ సభ్యులు అందరం మేయర్ గారి ఇంటికి వెళ్ళి అప్రిషియేట్ చేసి, అమ్మా
ఇది బందరు జిల్లా కోర్టు సెంటర్ అంటే మంచి ఎఫెక్టికల్ సెంటరు, అక్కడ ఇట్లాంటి భవనాన్ని ఏర్పాటు చేస్తే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందమ్మా అని చెప్పి మేము ఆవిడ్ని కలిసి మరి వినతి పత్రం ఇచ్చి ఆ రోజున మరి ఇదంతా కూడా ప్రెస్కి వచ్చింది, ఆ రోజు సిటీ కేబుల్లో కూడా వచ్చింది, ప్రజలందరూ కూడా గమనించారు. నిన్న మరి ప్రెస్ మీట్లో దురదృష్టవశాత్తు మేయర్ గారు మాట్లాడిన మాటలు మాకు చాలా బాధ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు మనం అన్నీ పరిశీలించాలి, అన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఏం మాట్లాడుతున్నామా ఏంటా అనేది ప్రజల్లోకి పంపించాల్సిన సందేశం మేయర్ గారి మీద ఉంది. మేయర్ గారు మమ్మల్ని అసలు కలవలేదు అంటున్నారు. మరి ఇది చూడండి, 16/9 పేపర్లో అన్ని పేపర్లలోనూ వచ్చింది ఫోటోతో సహా, మేయర్ గారి ఫోటోతో సహా మేము కలిసినట్టు. ఇదంతా అబద్ధం అంటారా? మరి మీడియాలో వచ్చిన కథనాలు అబద్ధమా? మరి నిన్న సిటీ కేబుల్ ఆధారంగా మరి మేయర్ గారు ఇవన్నీ పిచ్చి కాగితాలు అంటున్నారు. పిచ్చి కాగితాలు ఏంటండి? ఇంత జరిగి మీరు న్యాయస్థానానికి కూడా వచ్చి కౌంటర్ వేసి నేను కొత్తగా వచ్చాను, దీని మీద నేను అధ్యయనం చేసుకుంటానని చెప్పిన సమాధానం మీరు. అలాంటిది పిచ్చి కాగితాలని హేళనగా మాట్లాడటం అనేది జరిగాయి. దాని పేపర్లో కూడా వచ్చింది. మరి ఇవాళ అక్కడ ప్రభుత్వం ఏమో స్థలం ఇచ్చింది 2 ఎకరాలు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు 40 కోట్లు ఇచ్చారు. అదేంటి, మనం అన్నం విస్తట్లో పెట్టి వడ్డించిన విస్తర కింద ఉంది, దాన్ని లాగేస్తారా మీరు? బందరు ప్రజల ముందు ఉన్నటువంటి విస్తరని మీరు లాగేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. కలెక్టర్ గారు మీకు ఇచ్చారు, దాని గురించి ఎంఆర్ఓ గారి ద్వారా మీకు ఇచ్చారు, మీరు దాన్ని అమలు చేసి వాళ్ళకి స్థలం అప్పగించమని చెప్పి. అది కూడా పిచ్చి కాగితమేనండి. మీరు గౌరవమైన పదవిలో ఉన్నారు, మీకు ఇష్టం లేకపోతే ఇంకో మాట చెప్పండి, అది తర్వాతైనా రేపు రాబోయే ప్రభుత్వంలో వస్తుంది, అది మాకు తెలిసేది. కానీ మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఏదో పిచ్చి కాగితాలు అని చెప్తే ఎవరిని ఇక్కడ ఇచ్చింది లాయర్ల సమస్యల్లో ఇవన్నీ కూడా జరిగాయి. కోర్టుకి వెళ్ళాం, మీ దగ్గరికి వచ్చాం, పేపర్లో వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పిచ్చి కాగితాలు అంటే ఇక మిమ్మల్ని ఏమనుకుంటారండి ప్రజలు? అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి మంచి పని చేయండి. బందరు ప్రజలకి వడ్డించడం విస్తర ఏదైతే ఉందో దాన్ని చక్కగా మీరు కూడా వడ్డించడం విస్తరికి చక్కగా మీరు సహకరించండి. చేస్తే మీ పేరు చెప్పుకుంటారు. అది మన ఊరు బాగుపడుతుందండి. మీరు ఉన్నది మన ఊరు బాగు చేయడానికే కదా. కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నించండి. ఈ రకమైనటువంటి పేపర్కి కానీ మీరు ఇవ్వడం అనేది సబబైనది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ విధంగా మీరు సహకరించి త్వరలోనే దీనికి అనుమతులు ఇస్తారని చెప్పి మేమంతా కూడా అభిప్రాయపడుతున్నాం. ఆ తర్వాత అది కాని పక్షంలో ప్రజలే వాళ్ళ అభిప్రాయం మీకు తెలియజేస్తారు. పెరన నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత తనకే ఉందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బురగడ వేదవ్యాస్ అన్నారు. కృతివెన్ను మండలంలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులతో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బురగడ వేదవ్యాస్ సీతనపల్లి CWS స్కీమ్ పరిశీలించారు. అనంతరం చిన్నగొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీతనపల్లి CWS స్కీమ్ మండలంలోని అన్ని పంచాయతీల ప్రజల దాహాన్ని తీర్చే ఉద్దేశంతో నిర్మిస్తే కనీసం నేడు ఆ స్కీమ్ను మెయింటెనెన్స్ చేయలేని దుస్థితిలో ఈ 15 సంవత్సరాలు సాగిందని ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడిగే అర్హత తనకే ఉందని, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు ఓటు వేస్తారని పేర్కొంటూ తెలుగుదేశం జనసేన సీట్లు సర్దుబాటు ఖరారు కాలేదని, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో అధిష్టానం నాయకులే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీతల బాలాజీ, నరసింహ, బాబీ, నీలచలం, జనసేన జిల్లా కార్యదర్శి నాగబాబు, చిటికనేని మోహన్ రావు, తెలుగుదేశం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెడన నియోజకవర్గంలో ఆఖరి మండలం కుర్తివెన్ను మండలం. ఈరోజు మనం ఆఖరి గ్రామమైన ఒకప్పుడు దీవి అయినటువంటి చిన్నగొల్లపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా మనందరం కూడా ఈ ప్రాంతం నేను ఎమ్మెల్యేగా ఉండగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రత్యక్షంగా చూసాం. ఆ రోజుల్లో మారుమూల ప్రాంతం, సెలనీటి ఎక్కువ వస్తుంది, చెరువుల్లో కూడా నీళ్లు పట్టినా అది కొంతకాలం అయ్యేసరికి ఉప్పు నీరు కింద తయారవుతుంది, మంచినీటిగా ఉప్పు నీరు అయిపోతుంది. ఈ ప్రాంతంలో పల్లె గ్రామాలు చాలా ఎక్కువ, మారుమూల ప్రాంతాలు. ఒక్కొక్క గ్రామానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మంచినీళ్ళు తిప్పిన పరిస్థితి ఆ రోజుల్లో. నిడమరు కానీ, పోడు కానీ, తెప్ప కానీ, మాట్లం కానీ, చిన్నగొల్లపాలెం కానీ ఇవన్నీ కూడా చాలా మారుమూల ప్రాంతాలు అవటం, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలంతా ఉండేవాళ్ళు. ఈ యొక్క
బాధల్ని దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్ ఆ రోజుల్లో ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి సీతనపల్లి దగ్గర ఎక్కడ మంచినీరు నిల్వ చేస్తే మొత్తం మండలంలో ఉన్నటువంటి 36 గ్రామాలకి మంచినీళ్ళు పైపు ద్వారా ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో మంచి స్కీమ్ తీసుకొచ్చాం. కానీ స్థల సేకరణలో చాలా సమయం పట్టింది. సీతనపల్లి గ్రామస్తులు పెద్ద మనసు చేసుకుని ఆ రోజున 50 ఎకరాలు మరి అప్పుడున్న చాలా తక్కువ రేట్లకే భూమి వాళ్ళు ప్రభుత్వానికి ఈ మంచినీటి స్కీమ్ గురించి ఇవ్వడం జరిగింది. ఆ స్కీమ్ లేకపోతే అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా రోడ్డు పక్కన హెడ్ వర్క్స్ కట్టడానికి ఇమీడియట్గా ఎకరం భూమి కూడా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి వేస్కర్ టైంలో చేసిన అభివృద్ధే ఉన్నప్పటికీ ఇన్ని పార్టీలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ రోజు లక్ష్మీపురం తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ వస్తానికి దారి లేని టైంలో అక్కడ స్టోన్ పెట్టి ఆ స్టోన్ మీద ఆయన పేరు వేయించి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి వంతుని కట్టించిన వ్యక్తి ఆయన వేస్కర్ అండి. అంత ఒత్తిడిలో పనిచేసాడు ఆయన. ఈ రోడ్డు లేకపోతే పంట్ల మీద తీసుకొచ్చి పంట్ల మీద దింపిన మట్టి బయటేసి టాటర్లు వేసి ఆ లెవెల్లో పోసిన రోడ్డే ఇవాళకే ఉంది. దీని మీద ఎవరో చేరని మట్టి వేసాడు, ఆ గోతులాగా ఉండిపోయి. కాబట్టి సునామీ వచ్చిందంటే రూపాయి కట్టుకోకుండా మా పంచాయతీకే 250 బిల్డింగ్లు ఇస్తే మేము కట్టుకున్నాం. ఉర్లగొంత పంచాయతీ లాస్ట్ సోమవారం నిడమర పంచాయతీ సోమవారం ఉంటాయి మా పంచాయతీ. అలాంటి టైంలో 250 బిల్డింగ్లు అడిగితే 250కి 250 కట్టేసి అందరూ ఇళ్లలో ఉన్నారు. ఇవాళకి అదిగో అక్కడ 100 బిల్డింగులు, ఇగో ఇక్కడ 20 బిల్డింగులు, అక్కడ 50 బిల్డింగులు ఊరున్నాడు. ఎక్కడో బిల్డింగ్ ఓపెన్ చేసిన పాపం లేదు. మరి ఈ నాయకులందరూ మరి ఏం చేస్తున్నారో, ఈ వెనకాల తిరిగే నాయకులు ఏం చేస్తున్నారో. మేమైతే యాస్కర్తో ఆగిపోయి వాళ్ళకి మీరు రోడ్డు మీద రాలే. ఇవాళ యాస్కర్ వచ్చారు కాబట్టి వస్తున్నాం. రేపొద్దున్నే జనమందరూ కూడా ఉపయోగపడి వాళ్ళు ఎవరో ఏ నాయకుడు అయితే మనకు ఉపయోగపెడతాడో చూసి ఆలోచించుకోండి. ఆ వేసిన ఓటు భవిష్యత్తు ఆలోచించుకోండి. అయితే జీవితంలో మళ్ళీ మంచి మార్గం అనుకోండి, లేకపోతే ఇంకా మనం చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. అది సభకు నమస్కారం. బలరామునిపేటలోని యతిరాజ భవనంలో రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. బలరామునిపేటలోని యతిరాజ భవనంలో రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులతో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డాక్టర్ మరిగంటి వెంకట తిరుమలై ఆళ్వార్ స్వామిచే శ్రీమద్ భాగవత సప్తాహం ముగింపు సందర్భంగా రుక్మిణి కళ్యాణం ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగవత మహాసప్తాహం జరుగుతోంది. ఈ రోజున సప్తాహం పరిపూర్ణమైంది. శ్రీమద్ భాగవత కథాశ్రవణమంతా పూర్ణాహుతి సందర్భంగా ప్రస్తుతం రుక్మిణి సత్యభామల సమేత శ్రీకృష్ణ భగవానుడికి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. 7 రోజులు కూడా శ్రీమద్ భాగవతాన్ని ఈ కలియుగంలో తరుణోపాయంగా చెప్పారు. కథాశ్రవణం ఎంతో పరమ పవిత్రమైనటువంటిది. పితృదేవతలంతా కూడా దివ్యగతులు చెందాలన్నా, దేశంలో సౌభాగ్యం రావాలన్నా, కరువు కాటకాలు పోవాలన్నా శ్రీమద్ భాగవత కథను భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తరుణోపాయాలకు మూలంగా మన భారతదేశంలో ఈ భాగవతాన్ని చదువుతూ ఉంటారు. ఇందులో శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలు, అవతారములు, భాగవతుల యొక్క కథలు, అనేక రహస్యాలు, ఖగోళ విజ్ఞానం, భూగోళ విజ్ఞానం, అన్ని కల్పములకు సంబంధించిన విజ్ఞానాలన్నీ కూడా అందించబడ్డాయి. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పొందాలంటే అతి సులభంగా. పెడన పురపాలక సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైసీపీ సీనియర్ నాయకుడు కౌన్సిలర్ కటకం ప్రసాద్ కోరారు. పెడన పట్టణంలోని 18వ వార్డులో సీసీ డ్రైనేజీ పనులను వైసీపీ సీనియర్ నాయకుడు కౌన్సిలర్ కటకం ప్రసాద్ పరిశీలించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిందని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల హయాంలో ఏ ముఖ్యమంత్రి అయినా పేద ప్రజల సంక్షేమం కోసం ఇంతగా ఆలోచించారా అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకుని మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. పవిత్ర డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
పవిత్ర డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. 10th క్లాస్ నుంచి బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం దాదాపు 15 సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి విక్టర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి అవకాశాల కోసం ఇంటర్వ్యూలు ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయమై విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, టి మధుకుమార్, పవిత్ర కాలేజ్ డైరెక్టర్ బి స్వామి, ప్రిన్సిపల్ నరసింహారావు, అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడికి మనకి దగ్గర ఒక 15 కంపెనీస్, మోర్ దాన్ 15 కంపెనీస్ వచ్చాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే జర్నీ స్టార్ట్ చేయాలంటే ఆ 1000 మైల్స్ అయినా సరే ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ చేయాలి. అది చిన్నదా పోస్ట్ పెద్దదా అనేది పక్కన పెడితే అది మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఒక స్టేజ్ అనేది ఆ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేశాను. ఆ స్టార్టింగ్ నుంచే ఈరోజు నేను ఈ పొజిషన్కి వచ్చాను అని అంటే నాకు మా గురువు గారు ఏంటంటే శ్రీరామ్ గారు నా గురువు గారే. సో ఈరోజు ఆయన మా డైరెక్టర్ గారు అయినప్పటికీ కూడా ఆయనతో పాటు కూర్చునే అవకాశం నాకు వచ్చింది. వచ్చింది అంటే ఎలా వచ్చిందంటే నా స్టార్టింగ్ శాలరీ అనేది 5,000తో స్టార్ట్ చేశాను. ఒక బేసిక్ జాబ్ అనమాట. ఈవెన్ నేనే సిస్టమ్ వర్క్ చేసుకునేవాడిని, నేనే పాంప్లెట్స్ పంపించుకునేవాడిని, నేనే అన్నీ కూడా చూసుకునేవాడిని, ఈవెన్ జిరాక్స్ అన్నీ కూడా. నేను MBA చేసా కదా, నేను ఇవన్నీ ఎందుకు చేయాలి చిన్న జాబ్ అని అనుకోవాలి. సో నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నేనేమనుకున్నానంటే నెక్స్ట్ ఇయర్ నా పొజిషన్ చేంజ్ అవ్వాలనుకున్నాను. సో అలా స్టార్ట్ అయ్యి ఈరోజు నేను కాలేజీకి డైరెక్టర్ రావడం కావచ్చు, లేదంటే ఇక మిగిలిన యాక్టివిటీస్లో కూడా ఉండడం కావచ్చు, ఈ స్టేజ్కి రావడానికి నాకు ఒక 4 years టైం పట్టింది. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దాని గురించి యూ డోంట్ వరీ. కొంతమందికి ఫ్రీగా ఆ 1 minute టెన్షన్ గురించి యూ డోంట్ గెట్ టెన్షన్. సహజంగా అందరికీ ఉంటుంది. ఓకే, దాన్ని డిలీట్ చేసి తర్వాత ఫ్రీగా చక్కగా కాన్ఫిడెంట్గా క్లియర్గా మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూలు ఎక్కడానికి అది ఎక్కడైనా సరే యూ షుడ్ బి వెరీ ఆనెస్ట్. అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పాలని రూలేమో మీకు తెలియాలని తెలియలేదు అనుకోండి, టఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియచాలి. మీరు అలా కాకుండా ఏదో రాంగ్ ఆన్సర్స్, రకరకాల ఈవెంటెడ్ ఆన్సర్స్ మీకు అనిపించి చెప్పారు అనుకోండి, that gives bad answers. Basic answer. You don't know, clear. I'm sorry, not I know. అట్లా అంత ఆనెస్ట్గా ఓపెన్గా ఉంటే వాళ్ళు లైక్ చేస్తారు ఎవరైనా. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెస్టింగ్ యువర్ యాటిట్యూడ్ అలాంగ్ విత్ యువర్ యాక్టింగ్. ఇది ఎంత క్యాలిబర్ అనేది మీ పర్ఫార్మెన్స్ మార్క్ ద్వారా. కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో మీరు ఏదైతే సూటబుల్ అనుకుంటున్నారో ఆ కంపెనీలో మేము ప్రతి రూమ్లో కూడా డిస్ప్లేస్ పెట్టామండి. ఈ కంపెనీ పేర్లను, దానికి సంబంధించిన వేకెన్సీ పోస్ట్ కూడా పెట్టున్నాము. దానికి సంబంధించిన క్యాండిడేట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎస్ మేనేజర్స్ ఉంటారు ఇంటర్వ్యూ చేసుకోవడానికి. వాళ్ళు మీరు సంబంధిత సర్టిఫికేట్స్ను అవి తీసుకొచ్చి వాళ్ళకి చూపించి ఇంటర్వ్యూలో కనుక మీరు విన్ అయితే కనుక ఎమ్మటే వాళ్ళ ఆఫర్స్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పుడు వెబ్సైట్ నెంబర్ కూడా employment.ap.gov.in అనే సైట్లో మీరు వెళ్ళి మీరు చేసుకున్నట్లయితే level 3, level 2 మేము చేస్తే ఆటోమేటిక్గా మీరు కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి అవకాశాలు ఉన్నాయి. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమంది ఎంప్లాయ్మెంట్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.